హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పులకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా లేదా అనే టాపిక్ మీద మాట్లాడుకుందామండి. సో ఈ మోకాళ్ళ నొప్పులకి స్టెరాయిడ్లు తీసుకోవచ్చా లేదా అంటే దీనికి భిన్న అభిప్రాయాలు ఉంటాయండి. కొంతమంది డాక్టర్లు అడ్వైస్ చేస్తారు, కొంతమంది డాక్టర్స్ అడ్వైస్ చేయరు అనమాట. సో యూజువల్గా ఏంటంటే బై అండ్ లార్జ్ మోకాళ్ళ నొప్పులకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఎవరికైతే విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉండి ట్యాబ్లెట్లతో తగ్గట్లేదు, ఇక వాళ్ళు సర్జరీకి అన్ఫిట్గా ఉంటారో, సర్జరీకి హై రిస్క్ ఉంటుంది, లైక్ గుండె జబ్బులున్నా, కిడ్నీ జబ్బులున్నా, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇక సర్జరీ చేయలేమనుకున్నప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ప్రిఫరబుల్లీ షుగర్ అండర్ కంట్రోల్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కాకుండా యూజువల్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి నీ రీప్లేస్మెంట్ అంటే కొంతమంది అందరు చేయించుకోలేరు. కొంతమంది ముందు ఇంజెక్షన్ తీసుకుందాం సార్, కొన్ని రోజులైనా తగ్గుతుంది కదా, తగ్గకపోతే అప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళలో యూజువల్గా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో యూజువల్గా ఎప్పుడు అవాయిడ్ చేస్తామంటే ఆల్రెడీ షుగర్ ఉండి ఎక్కువ షుగర్ ఉందనుకోండి, షుగర్స్ కంట్రోల్ లేవనుకుంటే వాళ్ళలో స్టెరాయిడ్స్ సజెస్ట్ చేయము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల. సో షుగర్స్ ప్రాపర్గా అండర్ కంట్రోల్లో ఉంటే ఎస్ వీ కెన్ గివ్, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ అండర్ కంట్రోల్ బెటర్ అవాయిడ్ అని. సో ఇవి కాకుండా మిగతా రకాల ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇదేంటి మన గుజ్జు ఇంజెక్షన్స్, హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పేసి, ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ గుజ్జు ఇంజెక్షన్స్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో మోకాలు అరిగిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది అని చెప్పి డేటా ఉంది. కానీ బాగా సివియర్గా మోకాలు ఆల్రెడీ అరిగిన వాళ్ళకి గుజ్జు ఇంజెక్షన్స్ కానీ పిఆర్పి కానీ అంతగా పనిచేయవు అనమాట. ఓకేనా? సో బాగా మోకాలు అరిగిపోయి 60-70 ఏళ్ళు వచ్చేసినాయి, ఇక మోకాళ్ళు నడవట్లేదు, విపరీతంగా మోకాలు నొప్పులు ఉన్నాయి, నడవలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ డెఫినెట్గా ఎంతో కొంత రిలీఫ్ అయితే ఉంటుంది. 100% ఉంటుందని అబద్ధం చెప్పలేం. 100% ఉండదండి. ఎందుకంటే మోకాలు అనేది అరుగుదల ఒక రోజులో వచ్చింది కాదు కదా, కొన్ని ఏళ్ళ నుంచి వస్తూ ఉంటుంది. కొన్ని ఏళ్ళ నుంచి మనం చేసిన పరిగెత్తడం కానివ్వండి, నడవడం కానివ్వండి, వాటెవర్ కింద కూర్చోవడం కానివ్వండి, వీటన్నిటి వల్ల వచ్చిన ప్రాబ్లం. కాబట్టి ఎందుకంటే మేము నీ రీప్లేస్మెంట్ అప్పుడు మోకాలు జాయింట్ కనుక ఓపెన్ చేసి చూస్తే మొత్తం కార్టిలేజ్ అంతా అరిగిపోయి ఉంటుంది. సో ఒక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్తో 100% కంప్లీట్గా పర్మనెంట్గా రిలీఫ్ అనేది ఉండదు. ఓకేనా? అది ఇట్స్ టెంపరీ పెయిన్ రిలీఫ్ ప్రొసీజర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఒక్క ఇంజెక్షన్ ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ రావా అని అడుగుతారు. లైఫ్ లాంగ్ రాకుండా ఏమి ఉండవండి. ఒక 1-2 ఇయర్స్ పాటు పనిచేస్తుంది. ఇంకా ఎక్కువ పని చేయొచ్చు, ఇంకా తక్కువ కూడా పని చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. బాయ్. Like and subscribe Eagle Health and Beauty.